దేవుని వాక్య ధ్యానంలోకి వెళదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32 వచనాలు చదువుకుందాం. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేయునని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడును ఎవనికి దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని అతనితో అనిరి. చాలు. తర్వాత యేసయ్య ఏమన్నాడో మీకు తెలుసు. పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు అన్నాడు. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో యేసు ప్రభు ఆయనను నమ్మి ఆయనను వెంబడిస్తున్నటువంటి యూదులతో మాట్లాడుతూ చెప్పిన మాట, మీరు నా వాక్యమందు నిలిచి ఉన్న వారైతే సత్యమును గ్రహిస్తారు,